ఇటీవల పూర్తిగా టైం ఫుల్గా బ్యాడ్ నడుస్తా ఉంది. ప్రముఖ బాలీవుడ్ నటి సన్నీ లియోన్ జగన్మోహన్ రెడ్డిపై ఎవరు ఊహించినటువంటి సంచలన కేసును పెట్టింది. మరి కేసులో జగన్మోహన్ రెడ్డి అరెస్టుకి కేంద్ర బలగాలు రంగంలోకి దిగుతాయా? అసలు సన్నీ లియోన్ ఎందుకు జగన్మోహన్ రెడ్డిపై కేసు పెట్టింది? ఏం జరుగుతోంది? మరి ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి ఏం చేయబోతున్నాడు అనేది ఈ వీడియోలో వివరించబోయే ముందుగా ఇప్పటివరకు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేయండి, మరో 10 మందితో చేయించండి. ఇక విషయానికి వస్తే సన్నీ లియోన్ గారి గురించి మనందరికీ తెలుసు. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డితో పోలిస్తే చాలా రెట్లు విలువలు ఉన్నటువంటి వ్యక్తి. తాను చేసింది నేరుగా తాను చెప్పుకున్నటువంటి వ్యక్తి. అంతకంటే నీచమైనటువంటి కార్యక్రమాలు చేసేటువంటి జగన్మోహన్ రెడ్డి మనందరికీ తెలుసు. సన్నీ లియోన్ గారు జగన్మోహన్ రెడ్డిపై ఓ కేసు పెట్టారు. ఇది ఫేక్ కాదు, నేను సొల్లుకోరులు చెప్పట్లా, అబద్ధాలు చెప్పట్లా. జగన్ చేసినటువంటి తప్పుడు పనికి సన్నీ లియోన్ తీవ్ర ఆగ్రహంతో ఊగిపోతున్నట్టుగా తెలుస్తూ ఉంది. దీనికి జగన్మోహన్ రెడ్డి దగ్గర కౌంటర్ లేదు. జగన్మోహన్ రెడ్డి విషయంలో కాపాడగలిగిన వాళ్ళు ఎవరూ లేరు. విషయం చెప్పు బీవీఆర్, ఎందుకు సన్నీ లియోన్ కేసు పెట్టింది అని మీలో చాలామందికి ఆత్రం ఉంటుంది. ఎందుకయ్యా అంటే భారతీయ జనతా పార్టీ నాయకులు సోము వీర్రాజు గారు, ఇతర భారతీయ జనతా పార్టీ నాయకులు ఒక ఘోరమైనటువంటి నింద కాదు, నిజమేలే విమర్శ జగన్మోహన్ రెడ్డి చేశారు. సన్నీ లియోన్ ఫోటోతో మళ్ళీ చెప్తున్నా, సన్నీ లియోన్ ఫోటోతో 35,000 దొంగ ఓట్లు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో నమోదయ్యాయి, చేర్పులు జరిగాయని చెప్పి నేరుగా భారతీయ జనతా పార్టీ నాయకులు విమర్శించడం జరిగింది. ఇదే దొంగ ఓట్లకు సంబంధించి తిరుపతిలో ఐఏఎస్ దగ్గర నుంచి సిఐలు, ఎస్ఐలు దాకా అనేక మంది సస్పెండ్ అయినటువంటి విషయం మనందరికీ తెలుసు. అదేవిధంగా పరుచూరులో కూడా అనేక మంది మీద కేసులు పెట్టినటువంటి విషయం మనందరికీ తెలుసు. సన్నీ లియోన్ గారు తను ఒకప్పుడు జీవితం ఏదైనప్పటికీ సరే దాచిపెట్టేది ఏముంది, పోర్ను వీడియోలు చేసినప్పటికీ తర్వాత తను మారి సినిమాలు చేసుకుంటూ అనేక సేవా కార్యక్రమాలు చేస్తూ ఉంది ఇవాళ. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి సన్నీ లియోన్ కంటే కూడా ఘోరమైనటువంటి వ్యక్తి. అటువంటిది సన్నీ లియోన్ గారి గౌరవ ప్రతిష్టలు పోయే విధంగా జగన్మోహన్ రెడ్డి సన్నీ లియోన్ పేరిట, అంటే ఆవిడ ఫోటోతో, ఆవిడ పేరంటే ఒప్పుకోరుగా, సేమ్ ఫోటో రిపీట్ చేసి 35,000 దొంగ ఓట్లు. అంటే రేపు ఏ సన్నీ లియోన్లను పంపించి ఆ దొంగ ఓట్లు నువ్వు వేయిద్దామనుకుంటున్నావు జగన్మోహన్ రెడ్డి? అంటే భారతీయ జనతా పార్టీ నాయకులు ఈ విషయంలో అసత్య ఆరోపణలు చేసుంటారని నేను అనుకోవట్లా. కాబట్టి సన్నీ లియోన్ గారు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి నేపథ్యంలో అతని ఇన్ఫ్లుయెన్స్తో 35,000 ఓటర్ల ఫోటోల స్థానంలో తన ఫోటోలు పెట్టి 35,000 దొంగ ఓట్లు తన పేరిట సృష్టించారంటే తన ఫోటోతో సృష్టించారనేటువంటిది తను తీవ్రంగా పరిగణించి కేసు నమోదు చేస్తే కేంద్ర ఎన్నికల సంఘం దీని మీద చర్యలు తీసుకోదలిస్తే జగన్మోహన్ రెడ్డి కూడా జైలుకి వెళ్ళేటువంటి పరిస్థితి. ఎందుకంటే ఇతను చెప్తేనేగా సరే మీరు అనొచ్చు జగన్మోహన్ రెడ్డి చేశాడా, ఎన్ని బిఎల్ఓలు చేశారు, లేకపోతే ఎంఆర్ఓలు చేశారు, ఈ ఓటర్ల లిస్ట్ ఎవరైతే చేస్తారో వాళ్ళు చేశారు బీవీఆర్ అని మీరు అనొచ్చు. వాళ్ళందరికీ ఈ దొంగ ఓట్లు పెట్టాలనేటువంటి ఇన్స్ట్రక్షన్ ఎవరిచ్చారు, ఈ దొంగ ఓట్ల తతంగానికి నాయకుడు ఎవరనేది చూస్తే జగన్మోహన్ రెడ్డి అనేది తేలిపోద్ది. ఇవాళ జగన్మోహన్ రెడ్డి అనేటువంటి వ్యక్తి సన్నీ లియోన్ గారిని అవమానించడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం. మీ బోటోళ్ళు అంటారు, ఏమంటారంటే ఏం బీవీఆర్, సొంత చెల్లినే అత్యంత నీచంగా తన కులాన్ని, తన పుట్టుకని, తన మతాన్ని, తన వ్యక్తిత్వాన్ని నీచంగా చిత్రీకరిస్తూ పంచప్రభాకర్ లాంటి బోకుగాళ్లతో, శ్రీరెడ్డి లాంటి బజారు మనుషులతో వీడియోలు చేపించేటువంటి జగన్మోహన్ రెడ్డి సన్నీ లియోన్ విషయంలో ఎంతకన్నా దిగజారుతాడు. దీన్ని తీవ్రంగా పరిగణించాల్సినటువంటి అవసరం లేదని మీరు అనొచ్చు. ఇవాళ ప్రజా మద్దతు లేక, ప్రజారంజక పరిపాలన చేయక, ప్రజలు ఓడగొడతారనేటువంటి భయంతో, ఆందోళనతో ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డి దొంగ ఓట్లను అడ్డం పెట్టుకొని ఈ రకంగా ఆయన ఇంత నీచంగా రాష్ట్రంలో ఒకరికి 2-3 ఓట్లు పెట్టుకొని దొంగ ఓట్లు ఇచ్చేస్తారు చాలామంది. లేదంటే పక్కన ఈ నియోజకవర్గంలో ఆ నియోజకవర్గంలో దొంగ ఓట్లు పెడతారు. సన్నీ లియోన్ ఫోటోతో 35,000 ఓట్లు పెట్టి రేపు ఓటేయడానికి వెళ్ళిన సన్నీ లియోన్ ఫోటో చూసి సరే పేరు ఏదో ఉంటుంది, ఎల్లమ్మనో పుల్లమ్మనో ఏదో ఉంటుంది అనుకుందాం. ఓకేనే పుల్లమ్మనని నేను పోతే ఫోటో చూస్తే సన్నీ లియోన్ ఉంటే గుర్తుపడతారుగా గవర్నమెంట్ ఎంప్లాయీస్, సోషల్ మీడియా చూస్తూ ఉంటారు. అటువంటి నేపథ్యంలో ఓటెట్టేపించాలనుకుంటున్నారు. అంటే వాళ్ళను కూడా మభ్యపెట్టి, లేదా భయపెట్టి, లేదా కొనుక్కొని, లేదా బెదిరించి ఏదో ఒక రకంగా సన్నీ లియోన్ ఫోటోతో ఉన్నటువంటి ఓట్లు 35,000 ఓట్లు గుద్దించుకొని జగన్మోహన్ రెడ్డి అనేటువంటి వ్యక్తి ముఖ్యమంత్రి అవ్వాలనుకునేది నీచమైనటువంటి వ్యవహారం. దీన్ని రాష్ట్ర ప్రజలు గమనించాల్సినటువంటి అవసరం ఉంది. దాదాపుగా 20 లక్షలకి పైగా దొంగ ఓట్లు నమోదు చేయించుకొని ప్రజల మద్దతు ఎలాగో లేదు కాబట్టి ఈ దొంగ ఓట్లు పోల్ చేయించుకొని గెలవాలనేటువంటి ఆలోచన
జగన్మోహన్ రెడ్డి చేస్తున్నాడనేది పదే పదే తెలుగుదేశం జనసేన నాయకులు ఆధారాలతో సహా అనేక సార్లు దీని మీద మాట్లాడడం జరిగింది. మరి ఎన్నికల సంఘం దీని మీద కఠిన చర్యలు తీసుకోవాలి. ఇప్పుడు సన్నీ లియోన్ గారు వచ్చి దొంగ ఓటు పెట్టుకోలే కాబట్టి పెట్టినటువంటి వాళ్ళు ఎవరనేది ఎంక్వైరీ చేయాలి. ఈ తప్పుకి ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి కూడా బాధ్యత వహించాలి. ఖచ్చితంగా కేంద్ర ఎన్నికల సంఘం ఈ అంశంలో ఇన్వాల్వ్ అవ్వాలి. సీరియస్గా ఈ తప్పులో భాగస్వాములపై చర్యలు తీసుకోవాలి.